కేసీఆర్ కార్యాచరణ నోటీస్ మీద కవిత ధర్నా చేస్తున్నాను. ఇప్పుడు దాని గురించి మీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కవిత గారు చేసే ధర్నాకు నైతికత లేదు. ముందు 100 కోట్ల లిక్కర్ కేసులో జైలుకు పోయి ఇప్పుడు నీతులు మాట్లాడితే ఎవడు నమ్ముతుడు? అంటే కేసీఆర్కి నోటీసులు ఇవ్వద్దా? కేసీఆర్ అవినీతి చేయలేదా? కళ్ళ ముందు కేసీఆర్ గారు పార్టీ కార్యాలయం ఎప్పుడు కట్టారు? 2001లోనో 2004లోనో 5లోనో 6లోనో కట్టారు. ఇప్పటికన్నా ఏమన్నా బీటలు వారిందా? అంటే కేసీఆర్ కట్టుకున్న ఇల్లు ఫామ్ హౌస్లు కోల్లేదు, కానీ ప్రజల డబ్బుతో నాసిరకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. మరి కూలినప్పుడు అందులో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినప్పుడు విచారణ జరపాలా వద్దా? అంటే చట్టానికి అతిథులా మీరేమన్నా దైవాంశ సంభూతులా? మీరు ఏది చేసిరని అనడానికి? ఆ పప్పులు ఉడకవు, చట్టం ముందు అందరూ సమానం అనేటువంటి భావంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అక్కినే నాగార్జున అయినా అల్లు అర్జున్ అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే. దానికి నిరసన ఎక్కడ తెలపాలా? ఇప్పుడు మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి గురించి నిరసన తెలిపినామంటే దాంట్లో అర్థం ఉంది. వాళ్ళు ఎవరు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలే, ₹1 ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్కడ కూడా వాళ్ళు తీసుకోలేదు. సొంత పత్రికను కాపాడుకునేందుకు మేము చందాలు ఇస్తే, మా కార్యకర్తలంతా కూడా చందాలు ఇస్తే దాన్ని కాపాడుకుంటే బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేస్తాడు ఇందులో అక్రమాలు జరిగినాయని. సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేస్తే సిబిఐ ఈడీలు మూసివేసిన ఇందులో ఏం లేదని చెప్పి మళ్ళా అధికారం బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని తిరగదోడారు. అక్కడ ఏది కనపడుతుంది? ఇక్కడేమో నువ్వు 100 కోట్ల కేసులో జైలుకు పోయినావు. 1,02,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 20,000, 30,000, 40,000 కోట్ల అవినీతి జరిగింది. అందుకే నాసిరకంగా పనులు జరిగినాయి, అవి కూలిపోయినాయి కళ్ళ ముందు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా తేల్చేశారు. కాబట్టి చేసిందంతా చేసి ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, అదేవిధంగా 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు కవిత మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మటానికి గొర్రెలా? తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. అట్లాంటి ఎవరైతే మాట్లాడుతున్నారో అట్లాంటి అవినీతి పనులు పాతరేసే వాళ్ళు తెలంగాణ ప్రజలు. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇదంతా కవిత విడిపోవటం ఏంది? కేసీఆర్ని విభేదించేంత డ్రామా ఇది డ్రామా. ఒక నాటకీయ పరిణామాల్లో ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడం కోసం వీళ్ళంతా ఆడుతున్న నాటకం ఇది. కాబట్టి కవిత గారు ఎన్ని ధర్నాలు చేసినా, కొంగ జపాలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా నమ్మటానికి తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. 11వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరవుతారు అనుకుంటున్నారు. కావాలి, ఎవరైనా కావాల్సిందే. ఎంత పెద్ద ఎవడు కూడా చట్టానికి అతిథుడు కాదు. మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రజెంట్ ఎవరైనా సరే అటెండ్ కావాల్సిందే, హాజరు కావాల్సిందే, సంజాయిషి ఇచ్చుకోవాల్సిందే. కాబట్టి కవిత గారు నేను అంటున్నా ధర్నాలు కాదు మీరు చేయాల్సింది. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు దెయ్యాలు ఉన్నాయన్నారు కేసీఆర్ చుట్టూ. పాప ఆయనది బక్క ప్రాణం, ఆయన ఎక్కడో ఒంటరిగా ఫామ్ హౌస్లో ఉంటాడు. ఆ బక్క ప్రాణాన్ని ఆ 4 దెయ్యాలు పీక తింటే మరి రేపు ఈ కేసుల్లో, అవినీతి కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన దోష నిర్దోష తేలాలి కదా. తెలంగాణ సమాజానికి నీతిపరుడు అవినీతిపరుడు తేలవాలి కదా. కాబట్టి ఆయన బతకాలంటే, ఆయన బక్క ప్రాణం బతకాలంటే మీరు ఆ 4 దెయ్యాలు ఎవరు? కొరివి దెయ్యమా, ఆడదెయ్యమా, మగదెయ్యమా? దాన్ని బయట పెట్టండి. అవన్నీ మీ వల్ల కాకపోతే చెప్పండి. బస్తర్లో భూత వైద్యులు ఉన్నారు, ఆ భూత వైద్యులను తీసుకొచ్చి ఆ దెయ్యాలను పారదోలండి. అంతేగాని దొంగ నాటకాలు ఆడితే ఎవడు కూడా నమ్మడని చెప్పి హెచ్చరిక చేస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డేకి అసలు కేసీఆర్ బయటికి రాలేదు, జెండా ఎగరేయలేదు. అదే వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంది తెలంగాణ మీద. అంటే వాళ్ళు ఓడిపోతే ఇక తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు, ప్రజలు లేరు, ఏమి లేవు, అమరవీరులు లేరు. వాళ్ళు గెలిచినా కానీ లేదు. గెలిచినప్పుడు కూడా అంతే కదా. ఎవరిని గౌరవించారు? గెలిచినప్పుడు ఏమన్నా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించారా? తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని అంటుంది అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. అత్త మీద కోపం దుత్త మీద అంటే కోడలు ఏం చేసేదంటే, అత్త కోడలను తిడితే వెనకడికి మట్టి పాత్రలు ఉండేవి, చల్ల పెరుగు దాచుకుని. అత్తను తిట్టలేక, అత్తను కొట్టలేక ఆ మట్టి పాత్రను బగలు కొట్టేవాళ్ళట. దాని అందుకే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు సామెత వచ్చింది. కాబట్టి కవిత గారు మీ నాయన మీద కసిని, తర్వాత మీ అన్న మీద కోపాన్ని రేవంత్ రెడ్డికి మార్గం మీద చూపితే ఎట్లా? రేవంత్ రెడ్డి తెలంగాణ అనలేదంటాడు. మీరు అసలు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు గద్దర్ని ఇంట్లో రానిచ్చారా? గద్దర్ని మీరు ఇంట్లో రానిపోతే రాష్ట్రంలో గద్దర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉండే విధంగా ఆయన పేరు మీద సినిమా అవార్డు ప్రకటించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు గొప్పనా? మీ రేవంత్ రెడ్డి గొప్పనా? అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే ఆయన భౌతిక గాయాన్ని కనీసం చూడటానికి కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాలేదు. ఆయన మీరు తలదాచుకోవడానికి తన దళదృశ్యం తన ఇంటిని అప్పచెప్పిండు పార్టీ కార్యాలయంగా. అయినా మీరు మానవత్వం చూపకుండా ఆయన చనిపోతే ఆయన భౌతిక గాయాన్ని పరామర్శించినప్పుడు మీ నాన్న ఎందుకు ప్రశ్నించారు మీరు? అదేవిధంగా మన అందశ్రీ రాసినటువంటి తెలంగాణ గీతాన్ని మీరు అమలు చేశారా? 10 ఏళ్ళు అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు రాంగలోనే అందశ్రీని గౌరవించే విధంగా ఆయన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా అమలు చేశారు. ఎవరు తెలంగాణ వాదులు? తెలంగాణ భక్తులు ఎవరు? రేవంత్ రెడ్డి మీరా? కనపడుతుందా ఇక్కడ? అదేవిధంగా ఉద్యమకారులు పాశం యాదగిరికి, అదేవిధంగా గద్దర్ గారికి, తర్వాత సుద్దాల అశోక్ తేజ్ ఎవరైతే ఉన్నారో కవులు కాయకులు, వాళ్ళ ₹1 కోటి ఇచ్చినటువంటి సన్మానించినటువంటి
ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. కనీసం మీరు ఎవరికైనా మంచిలు పోసారా ఉద్యమకారులకి? మీరు నీతులు చెప్తే ఉండముతులు. అందుకే నేను అంటాను, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లుంది. ఎవరు నమ్మరు? ఆ ధర్నాకు వచ్చిన దానికి ఖర్చు పెట్ట వాళ్ళకే బొక్క తప్ప, అది కూడా అప్పనంగా వచ్చిన సొమ్ము కాబట్టి ఖర్చు పెడతారు. కాబట్టి నిష్ప్రయోజనం. కవిత గారు మాటలకు విలువ లేదు, అసలు ఆమెకు నైతికతే లేదు. కవిత అసలు బియ్యాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కార్యక్రమాలు పెడుతున్నారు. నేను చెప్పిన ఇదంతా నటన, వాళ్ళు వేరు కాదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి పోలేతుంది కాబట్టి ఏదో ఒక అలజడి వచ్చింది, కుటుంబంలో గొడవలు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు ప్రజల్ని బురిడి కొట్టించే ప్రయత్నం ఇది. వాళ్ళంతా ఒకటే. అంతేకాకుండా ఇది జాతరలో జేబు దొంగలు లెక్క. వీళ్ళు జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు? వాళ్ళు కలిసి విడిపోతారు. విడిపోయి ఇద్దరు తన్నుకున్నట్టు చేసి జనాన్ని మొత్తాన్ని దృష్టిని ఆకర్షించి ఆ కొట్లాట చూసినట్టు చూస్తారు. ఇంతలోకి వాళ్ళ దొంగలు, మిగతా దొంగలు ఏం చేస్తారు? తొంగి చూసే ప్రజల యొక్క డబ్బుల్ని, పర్సుల్ని మాయం చేస్తారు. అట్లనే వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఎవ్వరు కూడా తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా, కొంగ జపాలు చేసినా వృధానే. అన్న, నిరుద్యోగులకు వినతి పత్రం ఇచ్చానంటున్నారు, దేని గురించి? ఇప్పుడు నిరుద్యోగులు గ్రామ పాలన అధికారి ఉద్యోగాలు అంటే జీపీఓ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి విఆర్ఓల ద్వారా భర్తీ చేద్దామని ఇటీవల పరీక్ష పెట్టింది. మొత్తం 10,500 ఉద్యోగాలు ఉంటే 3,555 మంది మాత్రమే పరీక్ష రాశారు, అర్హులయ్యారు. వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా ఖాళీలు ఉన్నాయి. 7,404 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే అంతర్గతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో కాకుండా నిరుద్యోగులతో నింపండి ఆ ఉద్యోగాలను. అర్హులైనటువంటి నిరుద్యోగులతో జాబ్ క్యాలెండర్ ద్వారా నింపమని చెప్పేసి రేపు క్యాబినెట్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ తీర్మానంలో నిర్ణయం తీసుకోమని చెప్పి ఇలా ముఖాముఖి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి నిరుద్యోగ జేఏసీ తరపున, నిరుద్యోగుల తరపున వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదే నిరుద్యోగులారా, చాలామంది మిమ్మల్ని గందరగోళపరుస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారు 30,000 ఉద్యోగాలని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మధ్య రాజకీయ నిరుద్యోగులు కొంతమంది వాళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసం మీ అందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఉచ్చులో పడితే మీ సమయం వృధా అవుతుంది. మీ సమయం వృధా అయితే, గంట సమయం వృధా అయితే 100 ప్రశ్నలకు జవాబులు మీరు కోల్పోయినట్టే. కాబట్టి త్వరలోనే, సాధ్యమైనంత తొందరలోనే, నేను మాయమాటలు చెప్పట్లే, సాధ్యమైనంత తొందరలోనే హైకోర్టులో రేపు గ్రూప్ 1 కేసు ఉంది కాబట్టి అది ముగిసిన తర్వాత, విచారణ ముగిసిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొందరలోనే ఆ రాజకీయ నిరుద్యోగులకు చెంప చెల్లుమనిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. సంయమనం పాటించండి అని చెప్పి నిరుద్యోగులను నేను కోరుతున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.